వాహనాలు నడుపుతూ వెళుతూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల నీరు నదుల్లా కనిపిస్తూ ఉంది. నగరం అంతా కూడా నదిలా కనిపిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నాం. మరోవైపు వాహనాలు చిన్నగా కదులుతూ ఉన్నాయి. ఆ దృశ్యాలు కూడా మనకి ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉన్నాయి. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మెహదీపట్నం నుంచి ముఖ్యంగా లింగంపల్లి వరకు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన కండిషన్. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ప్రస్తుతం చెరువులను తలపిస్తూ ఉన్న కండిషన్. మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడిపోతున్నాయి. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తం అయింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్ని రంగంలోకి దింపింది. భారీ వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సిటీలో బంజారాహిల్స్ ప్రాంతంలోనూ భారీ వర్షం కురిసింది. ఇక కృష్ణానగర్లో భారీ వర్షంతో రోడ్లపై బైకులు కొట్టుకుపోయాయి. ఖైరతాబాద్లో పలు ప్రాంతాల్లో కాలనీలు చెరువులను తలపించాయి. హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెంటీమీటర్స్, శ్రీనగర్ కాలనీలో 11.1, ఖైరతాబాద్లో 10.8, యూసఫ్గూడలో 10.4, ఉప్పల్లో 9.5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే ఎల్బీ నగర్లో 9.3, బంజారాహిల్స్లో 9, నాగోల్లో 8.5, గోల్కొండలో 7.9 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. సో ఇది వర్ష భీభత్సానికి సంబంధించిన దృశ్యాలు. దాదాపు వాహనాలన్నీ కూడా రోడ్ల మీద నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు వరలక్ష్మి వ్రతం, చాలామంది షాపింగ్ కోసం బయటకు వచ్చి ఉంటారు. సాయంత్రం 6 నుంచి ఈ వర్షం పడుతోంది. సో వ్యాపారస్తులకు కూడా ఈ వర్షం చాలా పెద్ద దెబ్బనే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. దాదాపు నగరం అంతా కూడా నదిని తలపిస్తున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు, ముఖ్యంగా రోడ్ల మీద ఇరుక్కుపోయిన వాళ్ళు కొంత జాగ్రత్తగా వెళ్లాలని సాక్షి సూచిస్తోంది. మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఓపెన్ చేస్తుంటారో తెలీదు. చాలా చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి. వాటిని సవ్యంగా నీరు పంపించేందుకు మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగిన పరిస్థితి. కొన్ని చోట్ల మ్యాన్ హోల్స్ను ఓపెన్ చేసినా కూడా కొంత చూసుకొని వెళ్లాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. అలాగే కరెంటు స్తంభాలు, చెట్ల దగ్గర ప్రధానంగా వర్షం వస్తూ ఉన్న కారణంగా అక్కడ ఉండకుండా అవాయిడ్ చేస్తుంటే సేఫ్గా ఉంటారు. కరెంటు స్తంభాలు పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చెట్లు కొమ్మలు విరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వాటి పక్క నుంచి కాకుండా వాటి దగ్గర నిలుచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సాక్షి సూచిస్తోంది. వర్షం కొంత తెరిపించినా కూడా వాహనాలు మాత్రం ఇప్పట్లో ఇళ్లకి చేరే పరిస్థితి కనిపించట్లేదు భాగ్యనగరంలో. అలాంటి ఒక కండిషన్ను చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లో వర్షం కాస్త నెమ్మదించింది. చాలా వాహనాలు రోడ్లపై ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. కానీ వర్షం పూర్తి స్థాయిలో తగ్గలేదు. ఇంకా ఈ ఉధృతి ఓ 2-3 గంటల పాటు కొనసాగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి బయటికి ఎవరు రావద్దు, ఉన్నవాళ్ళు త్వరగా ఇళ్లకు చేరుకునే ప్రయత్నం చేయాలని అధికారులు సూచిస్తూ ఉన్న పరిస్థితి. కలీగ్ కార్తిక్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు. లైవ్లో అందుబాటులో ఉన్నారు. కార్తిక్, ఎట్లాంటి కండిషన్ ఉంది బయట? ఆల్మోస్ట్ ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయిన కండిషన్ చూస్తున్నాం. బంపర్ టు బంపర్ డ్రైవ్ నడుస్తూ ఉన్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది? ఎంతసేపట్లో ఈ ట్రాఫిక్ క్లియర్ అవడానికి అవకాశం ఉందంటారు?
రైట్ అనుశ్రీ, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసుకుంటే మీరు చెప్పినట్టుగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. గత 3 రోజులుగా మనం చూసుకుంటే ఇటు తెలంగాణ అంతటా ఒక్కపోతతో అల్లాడిపోయిన పరిస్థితి. అట్ ప్రెజెంట్ చూస్తే ఆ ఉపశమనం కలిగించేలా వర్షాలు పడుతున్నాయి. బట్ ట్రాఫిక్లో ఉన్న ఈ ప్రజలు ఏమంటున్నారంటే ఈ ఉపశమనం కాదు, చాలా చిరాగ్గా ఉంది. ఇక్కడ వర్షాలు పడటం వల్ల ఎక్కడికక్కడ వాటర్ క్లాగింగ్ అనేది ఏర్పడి ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా మెల్లగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది అన్నట్టుగా కూడా వాహనదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇటు సంబంధిత అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన సంబంధిత అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ కానీ వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ఇటు ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా వాళ్ళు కూడా తగు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ లో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో చూసుకుంటే ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది. 5 గంటల వరకు చాలా వరకు మనం చూసుకుంటే వర్షాలు లేవు. అప్పుడే స్టార్ట్ అయిన వర్షం దాదాపు 5:30 నుంచి ఇప్పుడు వరకు దాదాపు ఒక 8:30 వరకు భారీ వర్షం కురిసింది. ఇప్పుడు కొంచెం నెమ్మదించినా కూడా ఈ వర్షం అనేది, ఈ మోడరేట్ వర్షం అనేది దాదాపు ఎర్లీ మార్నింగ్ 5 వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఇప్పుడు ఒకవేళ కదా హైదరాబాద్ లో ఇప్పుడు భారీగా వర్షం నమోదైన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అత్యధికంగా గచ్చిబౌలిలో 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ శ్రీనగర్ కాలనీ అండ్ గచ్చిబౌలి అండ్ ఖైరతాబాద్ లో కూడా దాదాపు 10 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది అన్నట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ట్రాఫిక్ విషయానికి వస్తే ఇప్పుడు మనం అట్ ప్రెసెంట్ ఖైరతాబాద్ కి సంబంధించి రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్ లో ఉన్నాం. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా నెమ్మదిగా వెళుతోంది. వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ చెప్తోంది ఒకటే, మ్యాన్ హోల్స్ దగ్గర ఎక్కడైతే వాటర్ క్లాగింగ్ ఉందో అక్కడ నెమ్మదిగా చూసి వెళ్ళాలి. అంతేకాకుండా వాహనాలు స్కిడ్ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటు వాహనదారులు కానీ, ఇటు 2 వీలర్స్ సంబంధించింది కూడా వర్షం తగ్గాకే మీ పనులు మొదలు పెట్టుకోవాలి. అండ్ ట్రాఫిక్లోకి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అన్నట్టుగా కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కానీ, సంబంధిత అధికారులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ వర్షం ముందుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తుంది ఏంటి అంటే, ఈ వర్షం పొద్దున్న 5 నుంచి 6 వరకు కొనసాగే అవకాశం ఉంది ఈ మోడరేట్ వర్షం అనేది. సో మీకు అత్యవసరంగా ఏమన్నా పనులుంటే తప్ప ఇంట్లో నుంచి లేకపోతే ఆఫీసుల నుంచి బయటికి రాకూడదు అన్నట్టుగా కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు కానీ, లేకపోతే సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు ఖైరతాబాద్లోనూ పరిస్థితి కొన్ని చోట్ల ఆల్రెడీ వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో సంబంధిత అధికారులు చెప్తోంది ఒకటే, జాగ్రత్తగా ఉండండి, ట్రాఫిక్లో చాలా జాగ్రత్తగా వెళ్ళండి అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.